గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం. వెరీ సింపుల్. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pending, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్నే కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. See, Telangana government is not like that. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's been very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాం. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ ఫినిష్. అది ఎవరు మొత్తం ఇష్యూనా లేకపోతే పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that నేను for any actor in India, even for Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. See, it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, అందరూ చేతిలో ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా. ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళకి సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నాం అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్, మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి. ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టాలు మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం. సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటున్నాను. సో ఏమంటే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది, నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది
మన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్? దయచేసి ఇది పెద్ద ఇష్యూగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటినట్లు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్.